హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీకెండ్ ఆద్యకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది, అలాగే సాకర్ గేమ్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నేను రాగి సర్వ్ చేస్తున్నాను. ఇది చిన్నప్పుడు ఆద్యకి చాలా ఇష్టం అనమాట. కొంచెం ఆ చాక్లెట్ కలర్ ఉంటుంది కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ అనుకొని బాగా తినేది. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ కావాలనేది. సో అందుకని వాళ్ళిద్దరి కోసం రాగి జావ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 months బ్రేక్ తీసుకున్నాను. లాస్ట్ వీడియో నేను డిసెంబర్లో పోస్ట్ చేశాను. డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్కి ఫ్రెండ్స్ వచ్చారు. సో ఒక 10 days అలా. ఇంకా ఆ టైంలో నేను ఎక్కువ పోస్ట్ చేయలేదు వీడియోస్, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. సో కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత జాన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది కాస్త పండగ దాకా వచ్చేసింది. ఇంకా పండగ తర్వాత అన్నా చేద్దాము వీడియోస్ అనుకున్నా, బట్ సిక్ అయిపోయాము. పండగ తర్వాత ఒక 2 weeks బాగా సిక్ అయ్యాము అందరం. సో అలా గ్యాప్ వచ్చేసింది. సో గ్యాప్ వచ్చిందంటే అంత ఇంట్రెస్ట్ రాదనమాట వీడియోస్ చేద్దామని చెప్పి, ఆ మోటివేషన్ ఉండదు. సో అలా లేజీనెస్‌తో నేను వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. సో అలా తెలియకుండానే 4 months గ్యాప్ వచ్చింది. యూట్యూబ్‌లో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉండాలి. బట్ నాకేంటో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టడానికి అవ్వట్లేదు. సో అలా అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. నాకు కుదిరినప్పుడే వీడియోస్ చేయగలను కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా వ్లాగ్‌లోకొస్తే ఇక్కడ పిల్లలకి వీకెండ్ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి సరి చేస్తున్నాను. చిన్నప్పుడు అది ఆద్యకి బాగా ఇష్టం. చాక్లెట్ సిరప్ లాగా ఉంటదని తినేది తీయగా. బెల్లం అది ఏసేస్తాను. బట్ ఈ మధ్య గ్యాప్ వచ్చేసింది. అందుకే ఇంకా చాలా రోజుల తర్వాత అడిగితే మళ్ళీ చేశాను. ఆరుష్‌కి అంత ఇష్టం ఉండదు. బట్ ఇంకా బలవంతం చేస్తే తింటాడు. తర్వాత ఇంక ఇక్కడ ప్యాంట్రీ కొంచెం రీసెట్ చేద్దామని, అదే కొన్ని గ్రోసరీస్ అన్నీ రీఫిల్ చేద్దామని చెప్పి ఇక్కడ కొన్ని అయిపోయినవన్నీ రీఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మొత్తం నేను ప్యాంట్రీలో గ్రోసరీస్ అవన్నీ కొంచెం రీఫిల్ చేసేసాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ, ఇక్కడ సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కూడా నీట్‌గా కొంచెం రీఫిల్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను.
తర్వాత ఇక్కడ మీకు ఒక న్యూ ప్రోడక్ట్ చూపించబోతున్నాను. హ్యూమిడిఫైయర్ చాలామందికి తెలిసే ఉంటది. ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిన వస్తువు అనమాట. మెయిన్‌గా కోల్డ్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి అంటే చలికాలంలో వింటర్ టైమ్‌లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు న్యూ బోర్న్ బేబీస్ కానీ కిడ్స్ అలా ఉన్నోళ్ళకి ఇది కంపల్సరీ ఇంట్లో ఉండాలి హ్యూమిడిఫైయరు. యూజువల్‌గా మనం వింటర్ టైంలో ఎక్కువగా ఇది హీటర్ ఏస్తూ ఉంటాం కదా! దానివల్ల మెయిన్‌గా ముక్కుల్లో గాని అంటే బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి బ్లీడింగ్ కూడా అవుతుంటది. సో, అట్లా ఎప్పుడు కంటిన్యూస్‌గా మనం హీటర్ ఏసి పెట్టినప్పుడు ఇంట్లో హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంటది. మొత్తం డ్రై అయిపోతుంటుంది. అలాంటప్పుడు మనకి హ్యూమిడిఫైయర్ బాగా పనిచేస్తదనమాట. మెయిన్‌గా పిల్లలున్న వాళ్ళకి ఈ హ్యూమిడిఫైయర్ అనేది ఉంచుకుంటూ ఉంటారు ఇంట్లో. సో, ఇదొచ్చేసి మొరెంటో హ్యూమిడిఫైయర్ అనమాట. ఇది మెయిన్‌గా దీంట్లో నచ్చింది ఆహ్, డిజైను అంటే చాలా ఈజీగా ఇది యూజ్ చేయొచ్చు. కొన్నేంటంటే మనకి యూజువల్‌గా ట్యాంకు ఆహ్, చిన్న హోల్ పెడతారు వాటర్ అది ట్యాంక్‌లో పోయడానికి. బట్ ఇది అట్లా లేదనమాట. చాలా వైడ్‌గా ఉంది. ఈజీగా మనం ట్యాంక్‌లో వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఈ మొరెంటో కంపెనీ ఓన్లీ హ్యూమిడిఫైయర్సే కాదు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ, హీటర్స్ ఇలా అన్ని రకాలున్నాయి. సో, ఎవరైనా కావాలనుకుంటే మీరు లింక్ ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్‌లో. నెక్స్ట్ ఇంకా ఆరుష్‌కి సాకర్ గేమ్ ఉన్నింది. అది ఇండోర్ సాకర్ గేమ్ లాస్ట్ డే అనమాట ఈరోజు. సో, దానికి ఇంక ఇక్కడ మనం ఈరోజు స్నాక్స్ ఇవ్వాల్సుండే. దానికోసం ఇవన్నీ వాల్‌మార్ట్‌కెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారు. గేమ్ తర్వాత పిల్లలందరికీ స్నాక్స్ ఇస్తారు. అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు. సో, ఈరోజు మన వంతు. దానికోసం అన్నీ రెడీ చేస్తున్నాము. ఇక్కడ హర్ష్ కూడా రెడీ అయిపోయాడు. తర్వాత ఇంకిక్కడ బెడ్‌రూమ్ అంతా మొత్తం బాగా ఆడి మొత్తం టాయ్స్ అన్నీ పరిచిపెట్టున్నారు. చాలా దారుణంగా ఉంది బెడ్‌రూము. ఇంక దీన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి ఇది మొత్తం నీట్‌గా క్లీన్ చేశాను. కొంచెం టాయ్స్ రూమ్ చిన్నగా ఉంటది. అండ్ వీళ్ళకి టాయ్స్ కూడా ఎక్కువుంటాయి అన్ని సామాన్లు. దానివల్ల చాలా క్లమ్జీగా అనిపిస్తది. ఇది ఎంత ఎవ్రీడే సర్దినా కూడా మళ్ళీ యథావిధి అయిపోద్ది. సో, అందుకని అప్పుడప్పుడు వదిలేస్తాను అలాగే. ఒక్కోసారి మంచిగా నీట్‌గా సర్ది పెడతాను. సో, ఇప్పుడు కొంచెం మొత్తం సర్ది ఎక్కడెక్కడ పెట్టేసాననమాట. ఇప్పుడు చూడడానికి కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. తర్వాత ఇంకిక్కడ డిష్ వాషర్ అన్నీ ఏసేస్తున్నాను. మోస్ట్‌లీ ఎవ్రీడే నైట్ వేసేస్తాను. మార్నింగ్ కల్లా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. దానికి నేను ఈ లిక్విడ్ వాడతాను క్యాస్కేడ్‌ది. కాస్కో నుంచి తెచ్చింది. అందులో ఇక్కడ 1 అవర్ వాష్ ఉంది. నార్మల్, హెవీ అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను మోస్ట్‌లీ నార్మల్ పెడతాను. అది అయితే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ తీసుకుంటది. ఎప్పుడైనా ఇమ్మీడియేట్‌గా కావాల్సినప్పుడు జస్ట్ 1 అవర్ అట్లా పెట్టేస్తాను. జస్ట్ నార్మల్‌గా అయితే ఎవ్రీడే నైట్ 3 అవర్స్ అది పెట్టేస్తాను నార్మల్ వాష్. మార్నింగ్ కల్లా మంచిగా డ్రై అయిపోతాయి. ఇది నెక్స్ట్ డే ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్‌గా అయిపోయింది. ఇంకా చేద్దామని చెప్పేసి అల్లము అండ్ వెల్లుల్లి నీట్‌గా ఒలిచి పెట్టుకున్నాను. ఇవి 2 కూడా కాస్కోలో తెచ్చినవే. ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇంట్లోనే ఇట్లా ఎవ్రీ 15-20 డేస్‌కి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ లైట్‌గా ఆయిల్, కొంచెం పసుపు వేసేస్తాను. ఇలా ఫుడ్ ప్రాసెస్ అయితే కరెక్ట్‌గా అవుతుందనమాట. మరీ ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా అండ్ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. నీట్‌గా అవుతది. సో, ఎప్పుడైనా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలంటే ఇలా ఫుడ్ ప్రాసెస్‌లో వేసేస్తాను.
నెక్స్ట్ ఇంకా వీకెండ్ వచ్చిందంటే గ్రోసరీస్, పిల్లల క్లాసులు ఇవి సరిపోతుంది డే అంతా. సో, ఇంకా నెక్స్ట్ ఇండియన్ స్టోర్‌కెళ్తున్నాము. ఇండియన్ వెజిటబుల్స్ అవి తీసుకురావడానికి. మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి ఆ రోజు. సో, ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసాము. సో, ఇండియన్ స్టోర్‌కెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చాము. ఇటు ఆయిల్స్, పికిల్స్, సాల్టు, పెరుగు, ఇలాగే కొన్ని గ్రోసరీస్, మసాలాస్ ఇలా అయిపోయినయన్నీ తీసుకొచ్చేసాము. సో, దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. టేక్ కేర్. బాయ్.